హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి. గత కొన్ని సంవత్సరాల ముందు నుంచి కేరళ అనంత పద్మనాభ స్వామి గురించి, ఆయన గుడి గురించి అందరూ తెలుసుకున్నాం. 108 దివ్య దేశాల్లో ఒకటి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయం. 108 దివ్య దేశాలు అంటే మహావిష్ణువుని పూజ చేసేవారికి దేశం మొత్తంలో మహావిష్ణువు 108 ప్రదేశాల్లో 108 రూపాల్లో భక్తులకి దర్శనమిస్తారు. వారు ఆ గుళ్ళని 108 దివ్య దేశాలుగా పిలుస్తారు. ఇప్పుడు మనం ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నామంటే, కేరళ గుడి గురించి అందరికీ తెలుసు, కానీ మన తెలంగాణలో, మన హైదరాబాద్ దగ్గరలో శంషాబాద్ నుండి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో అరగంట ప్రయాణంతో కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో 700 సంవత్సరాలకు పైగా ప్రాచీనమైన స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు. సుమారు 700 నుండి 750 సంవత్సరాల మునుపు ఈ గ్రామం అంతా అటవీ ప్రాంతంలా ఉండేదంట. అక్కడ ఒక ఆవుల కాపరికి ఒక బాలుడు కనిపించి ఆకలిగా ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ ఆవుల కాపరి ఆ బాలుడికి పాలిచ్చాడు. నేను కాసేపు నిద్రపోతాను, నువ్వు సాయంత్రం వెళ్ళేటప్పుడు నిద్రలేపు అని ఆ బాలుడు ఆ కాపరితో అంటాడు. ఆ కాపరి సరే అన్నాడు. ఆ బాలుడు నిద్రపోయాడు. ఆ కాపరి సాయంత్రానికి ఆ బాలుడిని నిద్రలేపడానికి రాగా అక్కడ బాలుడు లేడు. అక్కడ ఆ కాపరి చూసింది వెలుగులో ఉన్న స్వయంభుగా వెలిసిన శయన అనంత పద్మనాభ స్వామి స్వయంభు విగ్రహం. ఆ గ్రామ ప్రజలు ఆ అనంత పద్మనాభ స్వామికి పూజలు చేస్తూ జాతరలు చేస్తుండేవారు. అలా స్వయంభుగా వెలిసిన స్వామి ఈ అనంత పద్మనాభ స్వామి. దాదాపు 200 సంవత్సరాల ముందు ఒక వైశ్యుడు వ్యాపార రీత్యా నష్టాలు చూసి జీవితం చాలించాలని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ స్వామి చెంతకు చేరి కుటుంబాన్ని తానే చూసుకోవాలని వేడుకున్నాడు. ఆ తరువాత తనకే తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు. స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి, నీ సమస్యలు అన్నీ తీరిపోతాయి, ఇక్కడున్న నాకు స్థలాన్ని ఏర్పాటు చెయ్యి అన్నాడు. స్వామి మీద నమ్మకంతో అతను జీవితం చాలించాలన్న తన ప్రయత్నం విరమించాడు. కొద్ది రోజుల్లోనే ఒక వర్తకుడు ఈ వైశ్యుణ్ణి సంప్రదించి కలిసి వ్యాపారం చేద్దామని అడుగుతాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి లాభాలు చవిచూస్తారు. కష్టాలు అన్నీ పోయాయి. అప్పుడు ఆ వైశ్యుడు ఈ అనంత పద్మనాభ స్వామికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి స్వామివారు ఉన్న ప్రదేశంలో 22 ఎకరాల భూమిని కొని స్వామివారి పేరున రాస్తాడు. కొంతకాలం గడిచిన తరువాత సుమారు 25 సంవత్సరాల పూర్వం మోహన్ రెడ్డి అనే ఒక భక్తుడికి స్వామి స్వప్నంలో గుడి కట్టించమని ఆదేశమిచ్చారు. గుడి కట్టడం కోసం స్వామివారి విగ్రహాన్ని కదిపే ప్రయత్నం చేసినప్పుడు 5 తలల శేషు అడ్డుకోవటంతో మోహన్ రెడ్డి గారికి మరుసటి రోజు ఎర్రటి వస్త్రంలో ఒక రాయి ఒక ప్రదేశాన్ని సూచిస్తూ దర్శనమిచ్చింది. అక్కడ మోహన్ రెడ్డి గారు ఆయన తన స్తోమతికి తగ్గట్టు గుడి కట్టించారు. కొంతకాలం తరువాత గుడికి కావలసిన వనరులు సదుపాయాలు లేక గుడి శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు స్వామి మహిమ మూలంగా హైదరాబాద్ వాస్తవ్యులైన బి అనితారెడ్డి గారి బిజినెస్ పార్ట్నర్ పెంజల్ల గ్రామస్తులైన శ్యామ్ సుందర్ రెడ్డి గారిని కలవడానికి 2021 జనవరి 1వ తేదీన ఈ పెంజల్ల గ్రామానికి చేరుకున్నారు. అనిత గారు అక్కడ శ్యామ్ సుందర్ రెడ్డి గారి కుమారుణ్ణి ప్రతి కొత్త సంవత్సరం గుడికి వెళ్లే అలవాటు ఉన్న తనకి దగ్గరలో ఏదైనా గుడి ఉందా అని అడగటం. అప్పుడు అతను ఈ దగ్గరలో అనంత పద్మనాభ స్వామి గుడి ఉందని, మార్గం కూడా బాలేదని, గుడి శిథిలావస్థలో ఉందని చెప్పాడు. అయినా అనితారెడ్డి గారు ఆ గుడికి తీసుకువెళ్లమని చెప్పడం, తాను తీసుకువెళ్లడం జరిగింది. అలా గుడిలో అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకున్న అనితారెడ్డి గారికి స్వామి దివ్యమైన దర్శనం, దైవ అనుభూతి, ప్రశాంతత, ఆ స్వామి దీవెనలు దొరికాయి. తిరిగి హైదరాబాద్కి వచ్చిన అనితారెడ్డి గారికి 2 రోజులైనా 3 రోజులైనా ఆ స్వామివారి రూపం, ఆ అనుభూతి, ఆ ఆలోచనలు తప్ప వేరే ధ్యాసే రాలేదు. వెంటనే ఆమె తిరిగి స్వామిని దర్శించుకోవడానికి గుడికి చేరుకున్నారు. గుడికి దారులు బాగోలేవు. గుడి శిథిలావస్థలో ఉంది. అనితారెడ్డి గారు అర్చక స్వామిని అడిగి స్థల పురాణం తెలుసుకుని గుడిని పునరుద్ధరించాలన్న ఆ అనంత పద్మనాభ స్వామి వారి సంకల్పాన్ని అనితారెడ్డి గారి నోటితో చెప్పించారు. ఆవిడ ఈ గుడిని అభివృద్ధి చెయ్యాలి, తనకి దొరికిన ఆ స్వామి దీవెన, దివ్య అనుభూతి అందరూ భక్తులకి కలగాలని సంకల్పించారు. అనితారెడ్డి గారి ఆలోచనకి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు పెంచల గ్రామ పెద్ద శ్యామ్ సుందర్ రెడ్డి గారి సహాయం, ఊరి ప్రజలు, దేశ విదేశాల నుంచి కొందరు దాతలు ముందుకు వచ్చారు.
దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామి మహిమపై ప్రత్యేకమైన అనుభవం, నమ్మకము ఉన్నాయి. కోరిన కోరికలు తీరుతున్నాయి, ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతున్నాయని చుట్టుపక్కల గ్రామాలు, ఎన్నో కుటుంబాలు ఈ స్వామికి భక్తులుగా మారిపోయారు. ఇక ఆలయ అభివృద్ధి పనులు అనితారెడ్డి గారు దగ్గరుండి ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా శాస్త్రోక్త విధానంలో ఆగమ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ వాస్తు స్థపతులు ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. 3 సంవత్సరాలుగా నిర్విరామంగా కష్టపడి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఇప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, పెంజలలో వెలిసిన ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ నెల అంటే ఫిబ్రవరి 23 ఆదివారం రోజు ఈ పునరుద్ధరించబడిన ఆలయంలోని అనంత పద్మనాభ స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ మరియు ధ్వజ ఆరోహణం కార్యక్రమాలు జరపబడుతుంది. కాబట్టి భక్తులు ఈ గుడిని సందర్శించి అతి శక్తివంతమైన మహిమలు కలిగిన స్వయంభూ అనంత పద్మనాభ స్వామిని దర్శించి ఆ స్వామి వారి ఆశీర్వాదం పొందాలని, మీ కోరికలు తీరాలని, ఆ అనంత పద్మనాభ స్వామి అనంతమైన కృప మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని ఈ వీడియోని మీకు ఆ గుడిని పరిచయం చేసే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ గుడి గురించి, ఈ గుడిలోని స్వయంభూ అనంత పద్మనాభ స్వామి మహిమల గురించి మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికైతే సెలవు తీసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.